అనగనగా ఒక ఉమ్మడి కుటుంబం. టైటిల్ ఏంటమ్మా? సీతమాకిట్లో సిరిమల చెట్టా? కాదమ్మా, బొమ్మరిల్లు వాకిట్లో బోకెడంత ఉల్లిగడ్డల పులుసు. బాగా రోజులు అవుతుంది కదా బయటకు రాక. రూమ్ లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు ఇట్లా అత్తనే మంచిగా ఉంటారా, రిలాక్స్ ఉంటుంది. సరే ఆకలి అవుతుంది. ఏం కూర అంటావురా రూమ్ కినాక? కొడుకుడు కూర. అబ్బా వేరే కూర అన్నవారా? సరే కానీ కొడుకుల కూర అంతగానే ఉల్లిగడ్డలు అయితే లేవు, అదే లేవు చెప్తున్నా. కోడిగుడ్ల కూర అండితే కోడిగుడ్లు పక్కకు వారేసి ఉల్లిగడ్డలని వేసుకొని తిందామంటే ఉల్లిగడ్డలు ఏంది, ఎందుకు అది కూర? ఏం చేయాలి బంగారం? ఏమన్నా వండుకోరా ఇక నీ ఇష్టం. ఉల్లిగడ్డలు ఏం చేద్దాం చెప్పు. అరే ఎడిపోతున్నావు? ఓ నిద్ర కదా పాడుకో, ఎడిపోతున్నావురా? నేను చెప్తున్నా ఉట్టిదే అంతా కొడుకులు. సరేనా? ఏం మాట్లాడేదిరా భయం లెక్క? చాలురా చాలు, మొత్తం నువ్వే చేసావు. అరే మొత్తం నేను చేయకపోతే నువ్వు చేసినావారా? ఎప్పుడన్నా నీ ముఖానికి బియ్యం అన్నా కడిగినావారా? బియ్యం కడిగా చాలు అసలు. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తున్నారు సార్. ఇంకా అర్థం కాలేరా బట్టే బాసుగా? బట్టల సబ్బుతో నెత్తురుతుకున్న బాడుకోవు. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి. అరే నువ్వు ఎప్పుడు కూర అండినా ఉప్పు ఉన్నదా, కారం ఉందా, మసాలా ఉందా, నీ బోందుందా నా బోందుందా అని ఆలోచిస్తావు. కానీ ఉల్లిగడ్డ లేకపోతే కూర ఎట్లుంటుందా అని ఎప్పుడైనా ఆలోచించినా? అరే కుక్క మూతాడా? నీ వంట ఎట్లా చెప్తుంది సార్? యూట్యూబ్ చూసుకుని చేస్తా. ఎంత పక్షం తెలుసారా నీకు? గంటగానే అట్లా పాడబడ్డా యారా నీకు కూరలు కుంట్లో పోను. ఉల్లిగడ్డలు లేకుండా కొడుగుడ్ల కూర ఎట్లా పాడు తెలుసారా నీకు? అంత వచ్చుచ్చా నీరు ఉంటది. అట్లుంటది మనతోని. అది కాదురా, నువ్వు కోడిగుడ్ల కూర పక్కెట్టు, టమాటా కూర వండుతావు. అర్ధకిలో టమాటాలకు సోడంత కారపొడి పోసి బోగడంత పులుసు పెడితే అది ఏం చేయాలో అర్థం కాదు. తాగుడా తినుడా? నీ కూర తీసంతా ముక్కలో ఉచ్చబుది అవుతుంది. అరే అట్లా కాదురా, నీ కూరలు అన్ని పక్కెడదాం. హోటల్కి వెళ్ళి మంచూరియా ఎత్తావురా. మంచూరియా ఇచ్చినందుకు వాడు ఉల్లిగడ్డలు ఎత్తాడు, నిమ్మకాయలు ఎత్తాడు. ఆ ఉల్లిగడ్డలు నిమ్మకాయలు అన్ని పక్కెట్టి 2 రోజులు కూరలకు అయితే అంటావు. మళ్ళీ కనబడతాయి ఆరా అవి కళ్ళకు? కళ్ళకు అన్న కనబడాయి. ఉల్లిగడ్డలు లేని మంచూరియా తినుడు ఎట్లుంటే తెలుసారా నీకు? నీళ్లు లేకుండా బాయిలో ఈత కొట్టినట్టు అనిపిస్తుందిరా. నీకేం తెలుసురా ఉల్లిగడ్డ లేకుండా మంచూరియా తినడు అంటే? గొంతు దిగుతలేదురా మంచూరియా. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? గోధులు మింగినట్టు మింగితే అయిపోయి పెద్ద ఆయనకి సుతారం చేస్తావు ఏంద్రా? ఏంటో పెద్ద గొడవ చేస్తావు. నీతో ఇదే తగ్గినప్పుడు మాట వరకు తినమన్నా తినలేనారా? అయినా ఏదో మాట వరుసకు తినమన్నా అని అంటావేంద్రా? ఆ పైసలు నా జేబులోకి వెళ్ళి తీసుకుపోయినావురా నువ్వు. నా పైసలు తీసుకుపోయిందన్న బాధతోటి అయినా కూడా లోపలికి పోకుండా కూడా తినమని ట్రై చేస్తున్నారా? ఎట్లారా నువ్వు? 3 నెలల నుంచి నువ్వు వండింది తినలేక, నాకు నచ్చింది తినలేక, కర్రీ పాయింట్లకి వెళ్ళి తెచ్చుకుంటే ఎక్కడ నువ్వు తింటావు అన్న బాధకు నువ్వు వండిందే తిని చస్తున్నారా? నా నరకం, నేను అనుభవించిన నరకం ఎవరికి తెలుస్తారా? ఒవ్వనికి తెలియదు. వండింది తినడం ఎంత నరకం నీకు తెలుసారా? అది రామగోస కాదు, హరిగోస కాదు, ఎన్నో గోసలతో సమానం రా. నువ్వు వండిన వంటలు నేనే పట్టుక తిన్నారా? రేపు మన దోస్తుగాడు వంశగాడు అత్తుండు, వాడికి వచ్చినాక నువ్వు వండిన వంటలు తిన్నాక బయట ఉంచాడు, నీ ముఖం మీద నోట్ల ఉంచుతారా? వంటలారా అవి? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు వెతుకు దేవుడా. ఎవరిదాకా మంచిగా పడబడితే గారు ఇప్పుడేం పుట్టిందిరా? ముందే చెప్పేవారా నిద్రగల పాడకు ఎంత పని అయిపోయిందిరా? నా కూరలన్నీ నా ఎవరు పంపించిన ఆవిడ ఏం చేయాలా అది ఏమంటారు ఏం చేస్తావు దాంట్లో పోతుందిరా బాబు. ఎంత పని చేసినా దరిద్రుడా. ముందే చెప్పేవారా నువ్వు? ఇప్పటికీ ఉల్లిగడ్డల సంచి నీ దగ్గర ఉంది, తీసుకుపోయి ఉల్లిగడ్డలు కొనుకొచ్చి కూరలు మంచిగా అండు. కూరలు కాదు మంచూరియాలు వచ్చిన ఉల్లిగడ్డలు అమ్ముకున్నావు కదా, నా పైసలు నాకు పంపిక అంతే.